మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను దానికి. అంటే నేను ఏది చెప్పినా దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవాలనే తాపత్రయం ఒకటి ఉంటుంది. తండ్రి ఒక పుణుకుల గంపోటు ఇచ్చాడు అన్నదమ్ములు ఇద్దరికి, కొడుకులకి. మీరు ఎప్పుడు అమ్మినా డబ్బుకే అమ్మండి, అరువుకు అమ్మద్దు. ఒక్కొక్క పుణుకు 10 పైసలు, 100 పుణుకులు ఇస్తున్నాను, డబ్బులకే అమ్మండి. పొరపాటున కూడా అరువు ఇవ్వవద్దు, డబ్బు పుచ్చుకోకుండా పుణుకు ఇవ్వవద్దు అని చెప్పాడు. తప్పకుండా పాటిస్తాను నాన్నగారు అన్నారు. ఇద్దరూ కలిసి వెడుతున్నారు. ఒకడు మోస్తున్నాడు, ఒకడు పక్షులు తోలుతున్నాడు. ఈ పక్షులు తోలుతున్న వాడికి ఆ వాడిని చూస్తుంటే ఒక్క పుణుకు తింటే బాగుండనుంది. డబ్బులు పుచ్చుకోకుండా తినద్దన్నాడు తండ్రి. అందులో కొనుక్కుంటే కదా తినడం. ఇద్దరి దగ్గర ఏం లేవు, ఎవరో అవి కొనుక్కు తినాలి ఇంకోళ్ళు. అయ్యో వాళ్ళు తింటారే అని బాధపడుతున్నారు. ఇక చూడలేక వాడు అన్నాడు, అన్నయ్య గంప నాకు ఇచ్చి నేను పెట్టుకుంటాను, నువ్వు తోలు పక్షులు అన్నాడు. వాడికి అదే పరిస్థితి. అబ్బబ్బా ఎంత బాగున్నాయిరా పుణుకులు, ఎంత మంచి వాసన వస్తున్నాయిరా, తిందామంటే 10 పైసలు లేవు. ఆఖరికి ఎవడో ఒక వ్యక్తి వచ్చాడు, 10 పైసలు ఇచ్చో పుణుకు కొనుక్కున్నాడు. ఇప్పుడు అన్నయ్య దగ్గర గంప ఉంది, పుణుకుచ్చుకున్నాడు. తమ్ముడు అన్నాడు, అన్నయ్య గంప ఇలాగే నేను తల మీద పెట్టుకుంటాను, ఇప్పుడు నువ్వు ఆ 10 పైసలు నాకు ఇచ్చి పుణుకు కొనుక్కుని తినన్నాడు. అన్నయ్య 10 పైసలు తమ్ముడికి ఇచ్చి పుణుకు కొనుక్కున్నాడు. వీడు 2 అడుగులు వేసి అన్నాడు, అన్నయ్య ఇప్పుడు గంప నీ తల మీద పెట్టుకోవాలి, అన్నయ్య ఈ 10 పైసలు ఇచ్చి నాకు పుణుకి ఇయ్యాలి. మళ్ళీ వీడు తిన్నాడు. మళ్ళీ తమ్ముడు, అన్నయ్య తమ్ముడా ఇదిగో 10 పైసలు ఇచ్చుకుని ఒక పుణికి అన్నాడు. ఆఖరికి డబ్బులు ఇచ్చి పుచ్చుకుని తినేశారు ఇద్దరు. 10 పైసలు పట్టుకుని ఇంటికి వచ్చారు. అదేరా 100 పుణుకులు ఇచ్చాను 10 పైసలు తెచ్చారన్నాడు తండ్రి. మీరు చెప్పినట్టే డబ్బుకే ప్రతి పుణుకు అన్నాను నాన్నగారు. మరి అయితే 10 పైసలు ఎందుకున్నాయి? అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు 10 పైసలు ఇచ్చి నేను కొనుక్కున్నాను, నా దగ్గర ఉన్నప్పుడు 10 పైసలు ఇచ్చి అన్నయ్య కొనుక్కున్నాడు. అంటే హేతువు లేనటువంటి సిద్ధాంతాలు ఏవి నిలబడవు. అంటే అదే ఆ నాన్నగారి యొక్క ఉద్దేశం. అలా 10 పైసలు ఇచ్చి కొనుక్కుని వీళ్ళిద్దరిని తిరిగి ఉన్నటువంటి 99 వీళ్ళిద్దరిని తినేయమనే అది కాదు కదా. కాబట్టి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసే ముందు దాని యందు మీరు సునిశిత బుద్ధితో ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు మంచి లెక్క ఒక దాన్ని కట్టుకున్నాడు ఆయన. ఏమని కట్టుకున్నాడు? మళ్ళీ వెనక్కి వెళ్ళండి మీరు గబుక్కుని, ఎక్కడ బయలుదేరాం వదిలేసి పుణుకులు పట్టుకోకండి. మహానుభావుడు భాస్కరాచార్యుల వారు కూతురుకి సుముహూర్తంలో వివాహం చేస్తే ఎందుకు బాల వితంతు అవుతుంది అని నమ్మకం పెట్టుకుని ముహూర్త నిర్ణయం చేసుకున్నాడు. ఇప్పుడు ముహూర్తం ఎలా తెలుస్తుంది? ఏదో 11:42 సుముహూర్తం, 11:42 అయిందని ఎలా తెలుస్తుంది? అప్పుడు గడియారాలు లేవు. అందుకని చెప్పి ఆయన ఒక ఘటికా యంత్రము అని ఒక యంత్రం పెట్టుకున్నాడు. దాని పైన బీకర్ ఉంటుంది. అందులో ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చామంటే కాఫ్ సిరప్ మీద ఉన్నటువంటి కప్పుకున్నటువంటి ఆ గీతలు, అలా గీతలు ఉంటాయి. ఆ గీతలు 60 గీతలు గీసి ఉంటాయి. ఒక్కొక్క గీత 24 నిమిషములకు చిహ్నం. అంటే ఒక రోజులో 60వ వంతుకి అది చిహ్నమై ఉంటుంది. అంటే 60 24లు 1440 నిమిషాలు. 1440 డివైడెడ్ బై 60 24 గంటలు ఒక రోజు అవుతుంది. కానీ 60వ వంతు గీత 24 నిమిషాలకి నిలబడుతుంది. ఇప్పుడు ఆ ఇసుక మెల్లగా జారుతూ ఉంటుంది కింద పాత్రలోకి. ఇసుక ఏ స్థాయికి వచ్చింది అన్న దాన్ని బట్టి గణన చేసి దాన్ని బట్టి సమయాన్ని నిర్ధారణ చేసి పిల్లకి జీలకర్ర బెల్లం పెట్టిస్తాడు. చాలా జాగ్రత్తగా పొద్దుని బట్టి ఆ యంత్రం పెట్టాడు. ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టిద్దాం అనుకున్నాడు, కూర్చున్నాడు. క్రతువు జరుగుతోంది. ఈలోగా చిన్నపిల్ల అష్టవర్షేద్ భవేత్ కన్యా కదా ఆ రోజుల్లో. కాబట్టి ఆ పిల్ల ఆడుకుంటూ ఈ ఘటికా యంత్రం దగ్గరికి వచ్చి ఇలా తొంగి చూసింది. చిన్నపిల్ల చేష్టతో ఆ పిల్ల ముక్కుకున్నటువంటి ముత్యం జారి అందులో పడింది. పడ్డంలో ఇసుక 2వ పాత్రలోకి వెళ్లే దగ్గర ఆ ముత్యం గుండ్రంగా ఉన్నది దొల్లుతూ వెళ్ళి అడ్డుపడింది. వెళ్ళవలసినంత ఇసుక వెళ్లకుండా తక్కువ వెళ్ళింది. సుముహూర్తం దాటిపోయింది. ఈ గీతల్ని బట్టి ఆయన పిల్లకి పెళ్లి చేశాడు. ఉత్తర క్షణం ఆమె భర్త చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, జ్యోతిష్యం తప్ప ఘటికాయంత్రం తప్ప ఈశ్వరానుగ్రహం గొప్పదా అని ఘటికాయంత్రాన్ని చూశాడు. ముత్యం ఉంది. ఎక్కడది ముత్యం అని అడిగాడు. తన కూతురు యొక్క ముక్కునత్తులో ముత్యమే అందులో పడిపోయింది. అప్పుడు ఆయన తన కూతురికి గణితం నేర్పి మహావిద్వాంసురాల్ని చేశాడు. ఆయన చేసిందే భాస్కర గణితం అని వచ్చింది లోకంలో. లీలావతి గణితం అని ఆవిడ పేరు మీదే వచ్చింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి,
జ్యోతిష్య శాస్త్రమునందున్నటువంటి సమస్త సమర్థత గొప్పదైందా, ఈశ్వరానుగ్రహం గొప్పదైందా? ఈశ్వర నిర్ణయం గొప్పదైంది. ఆ ఈశ్వర నిర్ణయాన్ని ఏది ప్రభావితం చెయ్యగలదో, మీరు ఈశ్వరుడి పాదములు పట్టుకున్న తీరు నిర్ణయం చెయ్యగలదు. మీరు భగవంతుడి పాదములు గట్టిగా పట్టి ఉండగా మిమ్మల్ని ఎలా చెనకుతాయండి గ్రహాలు? చెనకలేవు. మీకు ఈ పూనిక ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే, ఓరి పిచ్చాడా, ఇందులో ఉన్నది తెలుపురాయి ఎరుపురాయి అనుకోకు. ఈ తెలుపురాయి ఎరుపురాయి శుక్రగ్రహాన్ని కుజగ్రహాన్ని శాసనం చేయగలవు. నీ సుఖదుఖాల దగ్గర నుంచి సమస్తాన్ని, నవగ్రహాల్ని, కదలికల్ని, గోచారాల్ని నియంత్రణ చేసి నిన్ను సుఖంగా ఉంచి భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి తుట్టతుదన నువ్వు మోక్షం వైపుకి అడుగులు వేయగలిగినంతటి స్థితిని కూడా నీకు నా యొక్క నాసాభరణ దర్శనము ఇయ్యగలదు. ఇది చెప్పడం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. మీరు అటువంటి శక్తిని, అటువంటి స్థితిని ఊహించకుండా కేవలం అది అమ్మవారి యొక్క ముక్కు అడ్డబాసకి ఉన్నటువంటి శక్తి, అది అంత కాంతివంతంగా ఉంటుంది అని మీరు ఒక మాట అన్నారనుకోండి, నేను దాన్ని కాదు అని అనడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, దాని వలన మీకు ఉపాసన యందు వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. మీరు అమ్మవారి యొక్క ముక్కు ఆభరణం వెనకాతల ఉన్నటువంటి తాత్వికమైన రహస్యాన్ని తెలుసుకుని భక్తిని పొంది ఆవిడ పాదములు పట్టుకుంటే దానివల్ల మీరు జీవితంలో సుఖదుఖములను పొందడంలో మార్పు వస్తుంది. ఎప్పుడూ సుఖాలను అనుభవించమని కాదు, ఆ సుఖముల పట్ల వైరాగ్యము కూడా కలుగుతుంది. ఆ వైరాగ్యము జ్ఞానమునకు హేతు అవుతుంది, భక్తి కలుగుతుంది. వీటన్నిటికీ హేతువు అమ్మవారి యొక్క నాసాభరణ దర్శనము. కాబట్టి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కాదు, దీంట్లో ఇంకొక పెద్ద రహస్యం. అంటే ఒక్క నామం చెప్తే వసిన్యాది దేవతలు ఎన్ని దాచారనుకుంటున్నారు? చాలా విషయాలు దాచారు. అందులో చూడండి గమ్మత్తు, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. మీరు ఏ పని చెయ్యండి, మనం ఏమంటాం? లోకా సమస్తా సుఖినో భవంతి, ఓం శాంతి 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 అంటాం. చిట్ట చివరి ప్రయోజనమేమి అంటే అందరూ శాంతిగా ఉండుట, అందరూ ప్రశాంతముగా ఉండుట. అదే ఎవరు ఏ పని చేసినా దాని ప్రయోజనం అదే. ఏమండి నేను కోరుకునేది ఏముంది, ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటే చాలండి, అందుకే ఉండడం కూడా ప్రశాంతి ప్యారడైజ్లో ఉంటున్నానండి అంటాం కదా. అందుకని ఆ శాంతిని కోరుకుంటుంటాం. ఆ శాంతిని కోరుకోవడం మనిషికి ఉండేటటువంటి లక్షణం. ఇటువంటి స్థితి మీకు దేని వల్ల కదిలిపోతుంది? మీరు చూడండి, ఇంట్లో ఓ పిల్లాడు పుట్టాడు అనుకోండి, మనం గబగబా వెళ్ళి ఏం చేస్తామంటే, ఏమంటే బలానా అప్పుడు పుట్టాడు, బలానా నక్షత్రంలో పుట్టాడు, పర్వాలేదా అంటాం. ఆయన కళ్ళజోడు పెట్టుకుని ఇలా ఇలా చూసి శాంతి చేసుకోండి అంటే, శాంతి చేసుకోవడం ఏంటి? కోరి ప్రార్థిస్తున్నాం అన్నట్టు. అదేంటి శాంతి చేసుకోవడం? కోరనన్నా కోరు, ప్రార్థించనన్నా ప్రార్థించు. కోరడము ప్రార్థించడం ఏడు రెండు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అంటారు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఏంటి? కుడ్ అన్నాను, ఏబుల్ అన్నాను. బోత్ ది వర్డ్స్ ఇండికేట్ యువర్ ఎబిలిటీ. కెన్ ఐ గో అంటే నేను వెళ్ళగలనా అని. లోపలికి వచ్చే ముందు కెన్ ఐ కమ్ అనకూడదు. కెన్ ఐ కమ్ అంటే వెదర్ యూ కెన్ కమ్ ఆర్ నాట్ ఈస్ టు బి డిసైడెడ్ బై యూ. హౌ కెన్ ఐ నో ఇట్? నువ్వు రాగలవో రాలేవో నీ శక్తి నాకేం తెలుసు. మే ఐ కమ్ అంటే నేను రావచ్చా అని అనుమతి అడిగినట్టు. కెన్ ఐ కమ్ అంటే నేనేం చెప్తాను దానికి? కెన్ ఐ కమ్ అనకూడదు. నా పూర్వం ఒక ఆయన లీవ్ లెటర్ రాశాడు, నేను విశాఖపట్నంలో పనిచేసాడు. ఇప్పుడు యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ యూ మే బీ గ్రాంటెడ్ 2 days లీవ్ అని రాశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ యూ మే కైండ్లీ గ్రాంట్ మీ 2 days లీవ్ అని రాద్దామని. కానీ దాన్ని ఏమని రాశారంటే, యూ మే బీ గ్రాంటెడ్ 2 days. నాకు జ్వరంగా ఉంది కాబట్టి నీకు 2 రోజుల సెలవు కటాక్షింపబడుగాక. రాయడంలో ఏమైపోతుందంటే, దాని ఎందు సరి అయినటువంటి అర్థం తెలియకపోతే ఆ వాక్యాల కూర్పు అలా వస్తుంది. దానికి అర్థం తెలియదు, ఏదో ఇంగ్లీషు రాసేసాం. అందుకని ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అంటాడు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఏంటి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అని అయినాను, లేకపోతే ఐ కుడ్ నాట్ డూ ఇట్ అని అన్నాను. రెండింటిలో ఏదో ఒకటను అంతే. కుడ్ నాట్ ఏబుల్ రెండూ కలిపి ప్రయోగించక్కర్లేదు, కోరి ప్రార్థించక్కర్లేదు. కోరనన్నా కోరు, ప్రార్థనన్నా చేయరు. ఇంట్లో ఏదో ఒకటి చేయి చాలు. కోరి ప్రార్థిస్తే అవతల వాడు ఇబ్బంది పడతాడు. అదే 2 అడిగితే ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉండాలని ఉద్దేశం అని కొంచెం కంగారు పడుతుంది.
కాబట్టి నేను ఇంతకీ ఈ విషయాన్ని మీకు ఎందుకు మనకు చేయవలసి వచ్చింది అంటే, భాష యందు వచ్చేటటువంటి గమ్మత్తు. మనకి పిల్లవాడు పుట్టగానే ఎవరి దగ్గరికన్నా పెడితే శాంతి చేసుకోండి అంటారు. శాంతి చేసుకోవడం ఏంటి? అది అలా అప్పలా గారిలా చేసుకోవడానికి. శాంతి చేసుకోవడం ఏమిటండి? ఏమండి నేను ఇప్పుడు వాడు పుట్టడం వల్ల ఇబ్బంది ఏం లేదు కదా అని మీ దగ్గరికి వస్తే శాంతి చేసుకోండి అంటారు ఏమిటి అంటే, దాని అర్థం ఏమిటంటే శాంతి పోతోంది. ఇప్పుడు వాడు పుట్టకూడని నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆ పాదంలో పుట్టడం వల్ల ఎవరినో కొంచెం ఇబ్బంది పెట్టబోతున్నాడు, నీకు అశాంతి వస్తుంది. కొడుకు పుట్టాడన్న సంతోషంతో పాటు ఆ అశాంతి కూడా వస్తుంది. అశాంతి ఒక్కటి పోవాలంటే కొడుకు ఉండాలి, అశాంతి పోవాలి. అశాంతినిచ్చిన వాడెవరో వాడికి ఒక హోమం చేయి. చిత్తా నక్షత్రంలో కొడుకు పుట్టాడు అనుకోండి, చిత్తా నక్షత్రంలో కొడుకు పుడితే ఈ ఇబ్బంది వచ్చిందని అన్నారనుకోండి, అప్పుడు చిత్తా నక్షత్రానికి అధిదేవత ఎవరు చూసుకోవాలి. త్వష్ట చూసుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? చిత్తా నక్షత్రే ద్వితీయ చరణే పుత్రజననేన సంజనిత సమస్త దుష్ట ఫలిత నివారణార్థం శాంతి సిద్ధ్యర్థం త్వష్ట హోమం కరిష్యే అని నీళ్లు ముట్టుకుని త్వష్టకి హోమం చేయాలి. ఇప్పుడు ఆ త్వష్ట ప్రీతి పొందుతాడు మీరు ఇచ్చిన హవిస్సులకి. అయ్యో పాపం భక్తుడు పోన్లేవాయ్ ఇబ్బంది పెట్టనంటాడు అని వెళ్ళిపోతాడు. శాంతిగా ఉండిపోయింది. ఇది శాంతి చేసుకోవడం అంటే, అందుకని వాంతి చేసుకోవడంలో ఉండదు శాంతి చేసుకోవడం అంటే. కాబట్టి శాంతి ముఖ్య సాధనం. ఇందులో మీరు చూడండి, సమస్త జగత్తు యొక్క శాంతి ఎక్కడ నిర్ణయింపబడుతోంది అంటే 27 నక్షత్రముల యందే నిర్ణయింపబడుతోంది. పోనీ 27 నక్షత్రాల్లోనూ మళ్ళీ గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 నాలుగులు 108 పాదాలు. పోని ప్రతి నక్షత్రానికి ఉన్న 4 పాదాలు వెళ్ళి ఒక్క రాశిలో పడతాయని మీరు అనుకుంటున్నారా? అలా కుదరదు. 9 పాదాలు వెళ్ళి ఒక రాశిలో పడుతుంటాయి. ఇప్పుడు ఒక నక్షత్రానికి ఉన్న 4 పాదాలు, ఇంకో నక్షత్రానికి ఉన్న 4 పాదాలు, ఇంకో నక్షత్రానికి ఉన్న 1 పాదం అనుకోండి, అందాక 9 పాదాలు ఓ రాశిలోకి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు అలా ద్వాదశ రాశులు ఉంటాయి. 12 9 108 మళ్ళీ. ఇప్పుడు లోకంలో ఎవడు ఎక్కడ పుట్టనివ్వండి, వాడి వల్ల మీ శాంతి ఆధారపడి ఉంటుంది. వాడు లోకకంటకుడు ఒకడెక్కడో పుట్టాడు అనుకోండి, చాలు, వాడి వల్ల లోకానికి అంతటికీ ఉపద్రవం వస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉందాం అనుకున్నా వాడి వల్ల అశాంతి. ఒక్క రావణాసురుడు పుడితే అశాంతి అవ్వలేదేంటి? ఎవడి తపస్సు వాడు చేసుకున్నా అందరినీ చంపేశాడు వాడు. అలా ఉంటుంది. ఇప్పుడు లోకమంతా శాంతంగా ఉండాలని మీరు కోరితే మీరు శాంతంగా ఉంటారు. అందుకే మనం శాంతంగా ఉండడానికి సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, లోకా సమస్తా సుఖినో భవంతో, లోకమంతా సుఖంగా ఉండాలని నువ్వు అన్నప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. అంతేగాని మా ప్రసారం తిన్నవాళ్లే సుఖంగా ఉండాలి తప్ప అవతల ప్రసారం తిన్నవాళ్ళు నాశనం అయిపోవాలంటే ఇంకా దానికి పూర్ణత్వం ఎక్కడ ఉంటుంది? అలా ఉండదు. లోకా సమస్తా సుఖినో భవంతో. ఏమంటే అందులో మన వాళ్ళు లేరు కదండి, కాబట్టి వాళ్ళందరినీ మినహాయించి చెప్పకూడదా సంకల్పాలు అంటే, అలా చెప్తే అది సనాతన ధర్మం అవదు. ఎవడైనా చతుష్పదే ద్విపదే 2 పాదాలు ఉన్నది 4 పాదాలు ఉన్నది ఎవరైనా శాంతి మనుషుల వల్లే ఉంటుంది అనుకోకండి మీరు. మొన్న ఎప్పుడో నేను వార్తలు చూస్తుంటే చూశాను, గుర్రానికి పిచ్చెక్కి ఢిల్లీ వీధుల్లో అలా వెళ్ళిపోతున్నవాడిని గరిచేసింది. గుర్రానికి పిచ్చెక్కుతుందని అది కరుస్తుందని అలా వెళుతున్న వాడిని ఊహిస్తాడండి. అది వార్తల్లో చూసి నేను నిశ్చేష్టుణ్ణి అయిపోయాను. అది రాను కరవను, కింద పడిపోయిన వాడు పెడుతుంటే మళ్ళీ రాను కరవను, తన గిట్టలతో తన్నను, భయంకరంగా కరిచేసిందండి ఒళ్ళంతా. పిచ్చెక్కిన గుర్రం, ఎక్కడో ఏనుగులు, చిరుతపులు వచ్చేస్తోంది విశాఖపట్నంలో. ఏమనుకోవాలి అంటే, శాంతి అనేది మీ ఒక్కరి చేతిలో లేదు. ఎన్ని ఉత్పాతములో ఈశ్వరానుగ్రహ లోపమే అశాంతికి కారణము. సనాతన ధర్మం అంది, లోకమునందు శాంతికి ఏది ప్రధాన హేతువో తెలుసా? ఆ 27 నక్షత్రాల 4 పాదాలే కారణమై ఉన్నాయి. ఆ 27 × 4 108లో ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతున్నాడో వాడి వల్ల శాంతి అశాంతులు నిర్ణయింపబడుతున్నాయి. ఇప్పుడు నువ్వు శాంతంగా ఉండాలంటే ఆ 27 నక్షత్రాల యొక్క 4 పాదాలలో ఎవరు ఎక్కడ పుట్టినా లోకమంతా శాంతంగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఆయా నక్షత్రముల పాదములకు ఆయా రాశి చక్రాలకి భేదాలని బట్టి ఒక్కొక్కలా ప్రవర్తిస్తాయి. ఇవన్నీ ప్రశాంతంగా ఎలా ఉంటాయండి? కుదరదు కదా. అంటే ఇక్కడే ఒక గమ్మత్తైన మాట చెప్పారు. ఈ 27 నక్షత్రాలు పేర్లు ఏమిటని అడిగారు. వెంటనే మనం అశ్విని భరణి కృత్తిక రోహిణి చెప్పేస్తాం. ఆయన అన్నాడు, కాదు, 27 నక్షత్రాలే అయితే అన్ని నక్షత్రాలకి కలిపి ఒక్క పేరు ఏమైనా ఉందా? తార ఒక పేరుంది. అన్ని నక్షత్రాల పేరు తార కాదు, ఇంకొక పేరుంది. ఏమిటి?
ఆ 27 నక్షత్రాలని కలిపి ఒక్క పేరుతోనే పిలుస్తారు, దాక్షాయణి. ఎందుకో తెలుసా అండి? దాక్షాయణి అంటే దక్షుని యొక్క కుమార్తె. 27 నక్షత్రాలు దక్ష ప్రజాపతి కూతుళ్ళి. దాక్షాయణి అన్న పేరుతో అమ్మవారికి 108 నామాల్లో నామం అందుకుంటుంది. 108 నామాలతో పూజ ఎందుకు చేస్తామంటే 27 × 4 108 పాదాల్లో పుట్టిన లోకమంతా శాంతంగా ఉండాలని. ఇప్పుడు మీరు అందులో దాక్షాయణి అన్న మాట చెప్పగానే 27 నక్షత్రములు × 4 108 పాదములు ఉపశాంతి పొందుతాయి. ఇప్పుడు చెప్పండి, తారా అన్న పేరుతో కూడా 27 నక్షత్రముల రూపంలో దాక్షాయణీదేవి ఉపశాంతి పొందుతోంది. అందుకని తారాకాంతి తిరస్కారి అంటే 27 నక్షత్రములు వాటి 4 పాదముల చేత లోకములో రకరకములుగా నడిపించి శాంతి అశాంతులను ఏర్పరచగలిగినటువంటి గ్రహముల యొక్క ఫలితములు ఇయ్యగలిగినటువంటి శక్తిని దాక్షాయణి అన్న ఒక్క నామంతో ప్రసన్నురాలై ఆమె 27 నక్షత్రములను 27 నక్షత్రముల 4 పాదములను 108 పాదములను 12 రాసులను నీ పట్ల ప్రసన్నమయ్యేటట్టు చేయగలిగిన సమస్త శక్తి అమ్మవారి యొక్క నాసాభరణముగా ప్రకాశించి నీకు కనబడితే అదే తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇంతకన్నా నీకేమిటి కావలసింది? ఇది చెప్పడం, నీకు చాలా తేలిక ఉపాయాన్ని ఇవ్వడం, భావనా మాత్ర సంతుష్టాయై నమః. అమ్మా ఇదమ్మా నీ శక్తి అని నువ్వు భావన చేసినంత మాత్రం చేత తృప్తి పొంది నీ పట్ల అమ్మవారు ప్రసన్నురాలు కావడానికి మార్గమే తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇప్పుడు చెప్పండి, ఆ నామం అమ్మవారి యొక్క ముక్కు నత్తు గురించి చెప్తోందా, మీ ఉపాసనకి సంబంధించిన ఎన్నో రహస్యములను చెప్తోందా? ఎన్నో రహస్యములను చెప్పుచున్నది. కనుక ఇక్కడతో తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఎందుకంటే నేను ఇవాళ వస్తూనే ఒక మాట అనుకున్నాను, నువ్వు ఇవాళ 2 నామాలైనా చెప్పకపోతే నీ చెమడాలు ఉత్తరించేస్తానని. ఎందుకో తెలుసా అండి? రోజు ఒక్కటి ఆఖరికి నా పేరు ఏమైపోతుంది, ఆయన ఎవరినో క్రికెట్ టీంలోంచి తీసేస్తే ఉద్యమాలు చేసుకుని ఆయన నానాతంటాలు పడినట్టు వీడి స్కోర్ ఎప్పుడు చూసినా 1, 2 అంకెల్లో కూడా వెళ్ళటం లేదనిపిస్తుంది. నాకే బాధగా ఉంది. అందుకని ఇవాళ కనీసం మినిమం స్కోర్ 2 చెయ్యాలనుకున్నాను. అందుకని నేను ఆ నామాన్ని అక్కడతో వదిలిపెట్టేస్తున్నాను. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః. ఎందుకంటే మీకు ఆ స్కోర్ ఇంట్రెస్ట్ ఏం లేదు కదా అంటారేమో, కానీ దీని వెనక ఇంకొక పెద్ద రహస్యం ఒకటి ఉంది. ఇది కూడా చెప్పేస్తాను మీకు. లలితా సహస్రంలో రహస్యాల్లాగే ఉపన్యాసాన్ని నిర్ణయించుకోవడంలో కూడా రహస్యాలు ఉంటాయి. కారులో వచ్చేస్తుంటే నాకు ఆలోచన వచ్చింది. మా దొరగారితో మాట్లాడుతూనే ఉన్నాను, వస్తుంటే రేపు శుక్రవారం దశమితో కలిసి తిథితో ప్రకాశిస్తోంది. రేపు పరమోత్కృష్టమైన సమయం. ఇంత పరమ పవిత్రమైన కాలంలో రేపు సాయంకాలం ఆడవాళ్ళందరి సౌభాగ్యం నిలబడడం అంటే ఏమిటండి? మగవాళ్ళందరూ ఆయుర్దాయంతో ఉండడం. మగవాడికి ఉన్నటువంటి చాలా సులభమైన ఆశీర్వచనం ఏంటంటే, నేను నా కాళ్ళకి నేను నమస్కారం చేసుకుని నేను అక్షతలు వేసేసుకుని దీర్ఘాయుష్మాన్ భవ అనుకోకూడదు. అది అలా కుదరదు. స్వయం ఆశీర్వచనాలు పనికిరావు. రమణ మహర్షి ఒక చమత్కారం చేశారు. అందరూ వచ్చి ఆయన కాళ్ళు పడుతుంటే ఎందుకు అలా పోటీలు పడి నా కాళ్ళు పడుతున్నారని అడిగారు. ఆ పుణ్యం కదండి అన్నారు. ఆయన అన్నారు ఒకసారి ఉండండి అని ఆయనే పట్టుకున్నారు. అంటే అదేమిటి అన్నారు. అంటే మరి ఆ పుణ్యం నాకు మాత్రం అక్కర్లేదా అన్నారు. అలా అందరూ నా కాళ్ళకి దండం పెడతారు కదండి, ఆశీర్వచనం అడుగుతున్నారు, నేను కూడా చేసుకుందామని పొద్దున్నే ఒకసారి నా కాళ్ళకి నేను దండం పెట్టేసుకుని నేనే అక్షతలు వేసేసుకుని ఆయుష్మాన్ భవ అనుకోకూడదు. నా ఆయుర్దాయం బాగుండాలని నేను కోరుకోవాలంటే తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి లోకంలో? అలా నన్ను నేను ఆశీర్వచనం చేసుకోకుండా చేసుకోగలిగిన శక్తి నాకు ఎప్పుడు ఉంటుందంటే మా ఆవిడ ద్వారా ఉంటుంది. మా ఆవిడ్ని పిలిచి భర్త గురువుతో సమానం నమస్కారం పెట్టు అన్నాను అనుకోండి. ఏ ఫోన్లో ఏదో లలితాశాస్త్రం చెప్పుకుంటున్నాడు కదా దండం పెడుతుంటే దీర్ఘ సుమంగళి భవ అన్నాను అనుకోండి. ఏమిటని అర్థం? నాకు దీర్ఘాయుష్మాన్ భవ, అంతే కదండి. నన్ను నేను ఆశీర్వచనం చేసుకోకుండా ఆశీర్వదించుకోవడానికి తేలిక మార్గం ఏమిటంటే అదో నమస్కారం పెట్టాలి. నా బతుకు ఎక్కడుందంటే దాని నమస్కారం మీద ఉందండి. ఆడదాని శక్తికి ఇంకింతకన్నా తార్కాణం ఏమిటండి లోకంలో? కాబట్టి రేపటి రోజు శుక్రవారం దశమితో ఉంది. రేపు సాయంకాలం అసుర సంధ్య వేళలో అమ్మవారి తాటంకముల గురించి చెప్పాలి అని కోరిక పుట్టింది.
ఆ తాటంకముల గురించి అసలు పరవశించిపోయారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. రేపు ఆ తాటంకాల గురించి నేను చెప్పాలి అంటే ఇవాళ నేను మళ్ళీ సింగిల్ రన్ కొట్టి వెళ్ళిపోయాను అనుకోండి, వెళ్ళిపోతే రేపు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర వచ్చి కూర్చుంటుంది. అందుకని ఇవాళ నేను ఈ 2 రన్స్ తీసేసాను అనుకోండి, రేపు నాకు తేలిగ్గా ఉంటుంది మ్యాచ్ ఆడడం. అందుకని తాటంక యుగళీభూత తపనోడుపమండల రేపు తెచ్చుకోవడం కోసమని నేను ఇవాళ కదరంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర దగ్గరికి కూడా వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఇందులో స్వార్థం ఏమైనా ఉందా? 2 నామాలు చెప్పేద్దామని తాపత్రయమా? ఓ మంచి ప్రయోజనమేనా కాచాయని గారు? మంచి ప్రయోజనమే కదమ్మా. కాబట్టి అలా అని నేనేం ఆ నామ వ్యాఖ్యానాన్ని బాగా తగ్గించేశాను అనుకోండి, ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదనం చేయడం జరిగింది. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అంటే అమ్మవారి యొక్క చెవియందు కడిమి పూల గుత్తిని పెట్టుకుంటుంది. ఈ కడిమి చెట్టు అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా ఒక నవలే రాశారు. ఈ కడిమి చెట్టు చాలా గమ్మత్తైనటువంటి చెట్టు. పరమ పవిత్రమైన వృక్షములు కొన్ని ఉంటాయి లోకంలో. ఇవి ఎండకి ఎండిపోతాయి, ఎండిపోయి ఆకులు మిగులుతాయి. అవి ఎప్పుడు పువ్వు పూస్తాయో తెలుసా అండి? లోకమంతా సంతోషించినప్పుడు పువ్వు పూస్తాయి. లోకము యొక్క సంతోషమును చూసి తాము సంతోషించే హృదయం ఉన్న చెట్లు కొన్ని. అందులో మొదటిది కదంబ వృక్షం. అది లోకమంతా ఎండ చేత శోషించిపోయిన తర్వాత వాన పడితే వెంటనే పువ్వు పూస్తుంది. కదంబ వనవాసిని అమ్మవారు కదంబ వనంలో తిరుగుతుంటుంది. కాబట్టి ఆ కడిమి చెట్టుకి పూసినటువంటి పూలు ఏ ఉన్నాయో ఆ పూలు అమ్మవారు చెవిలో పెట్టుకుంటుంది. అవి 3 పూలు కింద గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అందుకే మంజరి అన్న శబ్దం వేశారు. మంజరి అంటే గుత్తి. వాటిని ఇలా విరిచేసేస్తే దాని అందం ఉండదు. అవి ఎరుపు పసుపు ఎరుపు రంగుల్లో ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటుంది. ఆ గుత్తి చూడగానే ఎంత కాంతివంతంగానో ఉంటుంది. ఆ మంజరి ఆ కదంబ పుష్పములు పూసినటువంటి 3 పువ్వులు పూసినటువంటి ఒక గుత్తి, ఒక మారేడు దళం ఎలా ఉంటుందో, ఒక తులసి దళం ఎలా ఉంటుందో, కదంబ పుష్పముల మంజరి అలా ఉంటుంది. ఆ మంజరిని అమ్మవారు చెవులో పెట్టుకుంటుంది. అంటే ఇప్పుడు పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటుంది? మళ్ళీ అదొక అనుమానం కదండి. పూలిటి వెళ్తాయా పూలిటి వస్తాయా అంటే ఆవిడ చెవిలో పువ్వు పెట్టుకోవడం ఏంటంటే అనుకోకండి. చెవిలో పువ్వు పెట్టుకోవడం అనేటటువంటిది పూర్వం ఆడవాళ్ళకి ఆభరణం పెట్టుకునేవారు. అలా పెట్టుకుని తీరాలి. ఎవరు? ప్రత్యేకించి వీరపత్ని పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటారు అంటే పువ్వులు ఇటు తొడిమె ఇటు పెట్టుకోకూడదు. పువ్వులు ఇటు తొడిమె వెనక్కి పెట్టుకోవాలి. పువ్వులు ఇటు దేనికి పెట్టుకుంటారంటే వీరపత్ని అయినటువంటి స్త్రీకి గొప్ప కానుక భర్త ఇచ్చేది ఏమిటో తెలుసా అండి? యుద్ధభూమికి వెళ్ళి శత్రువులను జయించిన తరువాత అంతఃపురంలోకి వెళ్ళిపోయి కవచం విప్పుతాడు. కవచం విప్పి చేతులకి కట్టుకున్నటువంటి రక్షణ సాధనాలు, పెట్టుకున్నటువంటి కిరీటం ఇవన్నీ తీసి పక్కన పెడతాడు. పక్కన పెట్టిన శత్రు సైనికులు వేసినటువంటి బాణముల దెబ్బలు ఉండి ఆ దెబ్బల చేత రక్తం కారుతుంటుంది కొద్దిగా. వీరపత్ని ఏం కోరుకుంటుందంటేట, శత్రువులను గెలిచినప్పుడు తిన్నటువంటి దెబ్బలు రక్తం కారుతుండగా వాటి చేత భర్త తనని కౌగిలించుకోవాలని కోరుకుంటుంది. భర్త యుద్ధభూమి నుంచి తిరిగొచ్చి ధూళి దర్శనం మల్లికార్జునుడు ఇచ్చినట్టు అటువంటి కౌగిలింత భార్యకి పరమ వీరుడైనటువంటి భర్త కటాక్షిస్తాడు. ఆమెని కౌగిలించుకుంటాడు. కౌగిలించుకున్నప్పుడు ఆవిడ ఈయనకేమి ఆనందాన్ని ఇస్తుంది అని అడిగారు. అంటే ఆమె చెవిలో ఇటు పెట్టుకున్నటువంటి పువ్వులు, ఆ పువ్వుల యొక్క సువాసన భర్త యొక్క ముక్కుకి తగులుతుందట, నాసాపుటాలకి తగిలితే ప్రియమార కౌగిలించుకున్నటువంటి భార్య యొక్క ఆలింగన సుఖం చేత. అందుకే లోకంలో అత్యంత ఐశ్వర్యములేవి అని అడిగారు. 2 చెప్పింది శాస్త్రం. ఒకటి పరమ అనురాగవతి అయినటువంటి ప్రియపత్ని కౌగిలింత ఆలింగన సుఖము. 2 కొడుకుని కౌగిలించుకోవడం వల్ల వచ్చేటటువంటి సుఖము. అందులో మళ్ళీ పుత్రగాత్ర పరిష్వంగము అని కొడుకుని కౌగిలించుకున్నప్పుడు వాడి అవయవాలు ఒంటికి తగులుతున్నప్పుడు తండ్రి పొందేటటువంటి ఆనందం స్వర్గ సుఖాలకి కూడా సరిపోదు అంటుంది శాస్త్రం. అంత ఆనందాన్ని పొందుతట తండ్రి. కనుక మహావీరుడైనటువంటి వ్యక్తి వచ్చి వీరకాంతని కౌగిలించుకున్నప్పుడు
ఉత్తర క్షణంలో ఆయన సేద తీరడానికి ఆవిడ ఏ అలంకారాన్ని చేసుకుంటుంది అంటే ఆవిడ చెవిలో పుష్పగుచ్ఛాన్ని పెట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు కూడా అలా పెట్టుకుంది. అదేమిటండి, శివుడు కూడా యుద్ధాలు చేశాడా? చేయకపోవడం ఏంటి? గజాసుర సంహారం చేయలా, వ్యాఘ్రాసుర సంహారం చేయలా, త్రిపురాసుర సంహారం చేయలా, మన్మధుణ్ణి కాల్చలా? అందులో ఆయన చేసినవి సామాన్యమైన సంహారాలు కావు. ఆయన యుద్ధానికి వెళ్ళి సంహారం చేస్తుంటే సామాన్యమైన యుద్ధం కింద ఉండదు. మహాపురుషులైన వాళ్ళందరూ నిలబడి స్తోత్రం చేశారు ఆయన యుద్ధం చూసి. అంత యుద్ధం చేసి ఇంటికి వచ్చి పార్వతీదేవిని కౌగిలించుకున్నప్పుడు ఆవిడ చెవిలో ఉన్నటువంటి ఆ మంజరి యొక్క సువాసనల చేత ఆయన ప్రసన్నుడవుతట, ప్రీతి పొందుతట. అందుకని ఆవిడ కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. ఇప్పుడు ఇది చూడగానే మీకేది జ్ఞాపకానికి రావాలి? పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలింగనము జ్ఞాపకానికి రావాలి. వారిద్దరి యొక్క ఆలింగన సమయమునందు ఇద్దరూ పొందుతున్నటువంటి ఆనందము. ఇంత గొప్ప మర్యాదని నేను నా భార్యకి కృప చేశాను, ఇంతటి వీరుడైన వారికి ఉపశాంతినిచ్చాను అని పొంగిపోతున్న తల్లిదండ్రులు మనకి పరమ ప్రసన్నులై కనపడతారు. సనాతన ధర్మమునందు ఉపాసనలో ఒక్క స్త్రీగా కాని ఒక్క పురుషుడుగా కాని మనం చెయ్యం. అందుకే మొన్న మీకు చెప్పా, ఇలా అమ్మవారు ఉన్నా పక్కనే శివుడు ఉన్నాడని చెప్పాను. కాబట్టి ఇప్పుడు అందుకే అనుకల తనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానోకహర్దై స్తననయనగుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు. పెద్ద పెద్ద పువ్వులు ఉన్నటువంటి ఒక తీగ చెట్టుకి బాగా అల్లుకుంటే ఆ పువ్వులు బలమైనటువంటి చెట్టు కాండమునకు నొక్కుకుంటే ఎలా ఉంటుందో అలా అమ్మవారి చేత కౌగలింపబడినటువంటి అయ్యవారికి అమ్మవారి స్తనములు నొక్కుకుని ఉండగా చూసి దర్శనము చేసి నమస్కరించిన వాడికి అమ్మవారి అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. అయ్యవారి అనుగ్రహం ఈ దర్శనం మీకు చేయించడానికి కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర ఈ నామం వచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు వాళ్ళిద్దరినీ చూడ్డానికి ఇది మీకు హేతువై ఉన్నది. అందుకే ఈ నామంలో అమ్మవారు కదంబ పుష్పములను పెట్టుకున్నది అని ఆ పువ్వులే ఎందుకు చెప్పారో తెలుసా అండి? 2 తామర పూలో 2 కాగితం పూలో ఏవో పెట్టుకోకూడదు చెవులో, ఏవి పడితే అవి పెట్టుకోదు. ఆవిడ కేవలము భర్త దగ్గర అటువంటి సుఖాన్ని కోరి భర్తకు అటువంటి సుఖాన్ని ఇచ్చిన తల్లే కాదు. ఆవిడ ఎటువంటి తల్లి అంటే ఈ కదంబ వృక్షానికి సంస్కృతంలో నీప అని ఒక పేరుంది. నీప అన్న పేరుకి అర్థం ఏమిటంటే నయతి ప్రాణిన సుఖం నీప, సమస్త ప్రాణులకు సుఖమునిచ్చేదాన్ని నీప అంటారు. సమస్త ప్రాణుల యొక్క సుఖము దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీటి మీద ఆధారపడుతుంది. నీటి మీద ఎందుకు ఆధారపడుతుంది అంటే అసలు నీరు లేకపోతే ప్రాణం లేదు, అన్నం లేకపోయినా ప్రాణం ఉంటుంది. ఎప్పుడు కొన్ని నీళ్లు తాగితే, నీళ్లే లేవనుకోండి ప్రాణం నిలబడదు. పైగా నీరు లేకపోతే అసలు తినడానికి అన్నం ఉండదు. మీరు చూడండి, బియ్యం ఉన్నాయి నీళ్లు లేవనుకోండి, ఏం పెట్టి ఉడికిస్తారు? ఉడికించలేరు. అన్నం వరకు ఎందుకంటే నీరు లేకపోతే ధర్మం లేదు. ధర్మానికి మూలకందం ఎక్కడ? సంధ్యావందనం చేసుకోవడం దగ్గర, నిత్యకర్మ దగ్గర. నిత్యకర్మ చేయడానికి ఏముండాలి? ఓం కేశవాయ స్వాహ అనడానికి, ఆచమనం చేయడానికి నీళ్లు ఉండాలా? ఆ నీళ్లే లేకపోతే ఇంకా సంధ్యావందనం ఏమిటి? నేను ఒకసారి హైదరాబాద్ వెళ్తే మా తమ్ముడు అన్నాడు, ఒరే అన్నయ్య నువ్వు సంధ్యావందనం పొద్దున్న సాయంకాలం స్నానాలు చేసే ఒరే నీళ్లు ఉండవు ఇక్కడ అన్నాడు. ఫోన్ లేరా చదువు చేసుకుంటానన్నాడు. కాబట్టి ఆ సంధ్యావందనానికి కూడా నీళ్లు ఉండాలి. అలా అంటే ధర్మమే లుప్తమైపోతుంది నీరు లేకపోతే. అందుకే లింగ పురాణంలో ఒక శ్లోకం చెప్తారు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. ఈ లోకములన్నింటినీ నీటి చేత రక్షిస్తున్నటువంటి ఈశ్వరుడి పేరు భవ. ఆ పోషించే శక్తికి భవాని అని నామం. ఇప్పుడు అమ్మవారు లోకములన్నింటికీ సుఖములిస్తోంది. ఈ సుఖములను ఇవ్వడానికి కారణమేమి? వాళ్ళిద్దరి వంక అలా చూసి నమస్కారం చేస్తే చాలు, మీరు అన్ని సుఖములను పొందడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఆవిడ మీ యందు కృప చేస్తోంది. వానలు పడితే లోకానికి వానలు పడ్డాయని సంతోషించినటువంటి నీప లతలా, ఆ కదంబ వృక్షంలా, కదంబ పుష్పంలా
ఎప్పుడూ లోకానికి శాంతి కల్పించడం కోసం రాక్షస సంహారం చేసేటటువంటి శివుడు, రాక్షస సంహారం చేసి వచ్చినటువంటి శివుడికి సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి అమ్మవారు, వీరిద్దరున్నది నీ సుఖాల కొరకు. ఈ భావనతో నువ్వు తల్లిదండ్రులుగా వాళ్ళకి నమస్కారం చెయ్యడం, శత్రు సంహారం చేసి వచ్చినటువంటి వీరుడైన పరమశివుడికి ఆలింగనం చేసుకున్న అమ్మవారి చెవులలో అలంకృతమైనటువంటి కదంబ పుష్ప మంజరులలోంచి వస్తున్నటువంటి సువాసనలలో ఆఘ్రానించి ఉపశాంతి పొందినటువంటి పరమశివుడి యొక్క, పార్వతీదేవి యొక్క పాద ద్వంద్వమును నువ్వు చూసి నమస్కరిస్తే నీకు కూడా సుఖములకు హేతువగుచున్నది. ఈ సమన్వయం నీకు ఎక్కడి నుంచి వస్తోందంటే కదంబ మంజరీ క్లప్త కర్ణపూర మనోహర నామంలోంచి వస్తోంది. అందుకని అమ్మవారు కదంబ మంజరి అంటే ఆ పువ్వులు పెట్టుకుంది కాదు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి? మామూలు పువ్వులైతే ఏదో చిన్నవి 2 లిల్లీ పూలు పెట్టుకుంది, బాగుంది. అమ్మవారు 2 చిన్న లిల్లీ పూలు పెట్టుకోవడం కాదు, కదంబ మంజరి పెట్టుకుంది. అంటే ఏకంగా కడిమి పూల గుత్తి పెట్టుకుంది చెవిలో. కడిమి పూల గుత్తి తల్లి చెవిలో పెట్టుకుంటే, అంత పెద్ద పూలగుత్తి చెవిలో నిలబడాలంటే ఆ చెవి కూడా ఎంత పెద్దదై ఉండాలి? పెద్ద చెవి అయి స్థిరత్వముతో కూడినదై చక్కటి అమరికతో ఉన్నదైతే ఆ పుష్పగుచ్ఛాన్ని వహించగలుగుతుంది. లేకపోతే ఏమైపోతుంది? చాలా అందంగా చెప్పారండి ఈ నామానికి, చాలా సంతోషంగా ఉంది. దండ మీ చెవికి వేస్తామన్నారు అనుకోండి, నిలబడుతుందా? నిలబడదు. దండని మూయగలిగినటువంటి స్థిరత్వం నా చెవికి లేదు, కంఠానికి ఉందేమో. ఏం తెలుసు ఒక్కొక్కసారి ఎంత బాధగా ఉంటుందో తెలుసా అండి? నిలువెత్తు మాల అని పట్టుకొస్తారు, మాలంతా పూలుంటాయి, దానికి పువ్వులు ఉండదు ఎక్కడో తెలుసా అండి? వెనక కర్ర కడతాడు వాడు. తీసుకొచ్చి ఇంతలా గజమాలను తీసుకొస్తారు. అందరూ అబ్బా గురువుగారికి గజమాల ఇస్తున్నారని సంతోషిస్తారు. గుండెలు వణికిపోతుంటాయి ఆ గజమాల చూస్తే. ఎందుకో తెలుసా అండి? అది వేసి తీయనివ్వరు, ఉంచుకోండి అంటారు. ఇలా కూర్చుని ఆ గజమాల వేసుకుంటే దీని బరువంతా కలిపి ఆ కర్ర ఇక్కడ నొక్కేస్తుంది. ఈ పూసల మధ్యలో నొప్పి వస్తుందండి. కరేల్ 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 మనిపోయి ఫోటోలు తీసుకునేవాళ్ళు, వీడియోలు తీసుకునేవాళ్ళు, ఆ దండతో అలా ఉండండి అనేవాళ్ళు, దాని మీద దండలేసేసేవాళ్ళు. అలా ఒక 20-25 నిమిషాలు దండ ఉంచుకుని తర్వాత ఆ దండ తీసేసి పక్కన పెట్టిన తర్వాత వారం రోజులు పడుకుందామంటే మెడ ఇలా పెట్టలేరు, అలా పెట్టలేరు, అంత పోటు మెడ. గజమాల చూస్తే ఏనుగుని చూసినటువంటి చిన్న ప్రాణి వణికిపోయినట్టు వణుకొస్తుంది. అయ్య బాబోయ్ గజమాలకు వచ్చేసారు రోయ్ అని. గజమాల చేత నిజమునకు హింస, అందులో ఏ సుఖం ఉండదు. చూసిన వాళ్ళు అనుకుంటారు అబ్బాయి ఎంత బాగుందో గజమాలతో గురుగారు మీకు ఫోటో తీసామంటారు. లోపల ఎంత ఏడుస్తున్నాడో నీకేం తెలుసు? గజమాల వేసుకుని పైకి సుఖముగా కనబడింది సుఖము కాదు, దుఃఖహేతు అయి ఉంటుంది. అందులో వస్తుంది వైరాగ్యం అంతా. చూడరా వాడికి సుఖం నాకు దుఃఖం కదరా అని. కాబట్టి ఇప్పుడు అది ఉపచారమా అపచారమా అంటే సన్మానమా దండనా ఎవరికి తెలియదు, అనుభవించేవాడికి ఒక్కడికే తెలుస్తుంది. కాబట్టి అదొక ప్రారంభం అనుకోండి. ఏదో సభల్లో చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, స్వానుభవమున చెప్పు చవటలాల. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఎందుకు పెట్టుకుంది అంటే పెద్ద పెద్ద చెవులున్నది అంటే ఏమండి అందులో ఇంకా ఎంత పడతాయి, ఆ చెవి ఎంత పెద్దదై ఉంటుంది అని ఊహించమని కాదు దాని అర్థం. చెవికి ఎప్పుడూ ఉండే లక్షణాన్ని మీరు పరిశీలించాలి. చెవి వాయువునకు సంబంధించినటువంటి తన్మాత్ర అయిన లేదా పంచతన్మాత్రలలో ఒకటి అయినటువంటి శబ్దము ఆకాశగుణకమై వాయు ద్వారానే వచ్చి శబ్ద తరంగములుగా చెవిలోకి వెడుతుంది. శబ్ద తరంగములు వాయు తరంగముల యందే ఉంటాయి, ఉండి లోపలికి చేరిపోతాయి అవి. మీకు ఇందులో మళ్ళీ ఒక గమ్మత్తుంది. శబ్దము వేరు, ధ్వని వేరు. మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. శబ్దము అని నేను ఎప్పుడైనా అంటే అది అర్థమును పట్టుకుని కానీ మనోరంజకత్వముతో కానీ ఉంటుంది. ధ్వని అన్నాను అనుకోండి, దానికి మనోరంజకత్వము కానీ అర్థము కానీ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు శబ్దం ఎప్పుడు వస్తుంది మీరు గమనించండి. శబ్దం ఎప్పుడు రావాలన్నా ఒకదానికొకటి తగిలితేనే శబ్దం వస్తుంది. మీరు ఎప్పుడైనా పట్టుకుని చూడండి. మృదంగం శబ్దం చేయాలనుకోండి, వేళ్ళు మృదంగాన్ని కొట్టాలి. వీణ గోటితో కొట్టాలి, పెనగాలి. వయలిన్ దాన్ని రాపాడించాలి తీగ మీద. నేను మాట, నాలో ఉన్న వాయువు లోపల ఉన్నటువంటి
ఆ నోటిలో పల ఉన్నటువంటి దవడలకి తగిలి సొట్టలు పడి అక్షరములై పైకి రావాలి. ఇలా ఏవి వచ్చినా అవి అర్థముతో వస్తాయి. కానీ మీకు అర్థం తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి, కానీ మనోరంజకత్వం ఉంటుంది. ఒక ఆయన వీణ మీద అద్భుతంగా పలికిస్తున్నాడు అనుకోండి, సామజవర గమన అని. మీకేం తెలియదు సామజవర గమన అంటే ఏమిటో, సంగతులు అంటే ఏమిటో, ఆరోహణ అంటే ఏమిటో, అవరోహణ అంటే ఏమిటో. అసలు సంగీతం నాదస్వరూపం అండి. సా రీ గా మా పాదా ని సా అంటే ఎక్కడ పుట్టావో అక్కడికి చేరిపోవాలి. కిందకి ఎలా వచ్చావో ఆరోహణలో విడిపోయి అవరోహణలో ఆరోహణ యందు మళ్ళీ దాన్ని చేరిపోవాలి. ఏ పరబ్రహ్మము నుండి విడిబడి జీవుడవయ్యావో ఆ జీవుడు మళ్ళీ పరబ్రహ్మంలో కలవాలి, సాలో కలిసిపోవాలి. ఈ సాలోకి కలిసిపోవడానికి ఆరోహణ అవరోహణ, దాని యందు సంగతులు రాగతాళధ్వనులు. అందుకని గురుముఖత సామవేదం. అందుకే నాదోపాసన చెయ్యడం వచ్చి పాట పాడిన వాళ్ళు ఈశ్వరుణ్ణే చేరిపోతారు. ఎందుకని అంటే అది కూడా ఈశ్వరుణ్ణి చేరుడానికి మార్గం అవుతుంది తప్ప కేవల మనోరంజకత్వానికి సంగీతం ఉండదు. అవతలవాడు ఉద్ధరింపబడడానికి ఉంటుంది. అందుకే తపోభంగం ఎటువంటిదో సంగీతమునందు రసభంగం అటువంటిది. సంగీతమునందు రసభంగాన్ని పెద్దలు అంగీకరించరు. ఆయన పరవశించి కీర్తన చేస్తున్నాడు అనుకోండి, ఆయన పారవశ్యంలో ఉండగా మీరు ఎదురుగుండా తప్పుగా ప్రవర్తించారనుకోండి, ఆయన తపోభంగమైంది, ఆయన క్షమించలేడు. అది ఆయన ఉపాసన. మీరు నన్ను మన్నించగలనంటే నేను మాట చెప్తాను, మన్నించగలనంటే నేను చాలా నీచ స్థాయిలో మాట్లాడుతున్నానని మీరు అనుకోకుండా ఉంటానంటే చెప్తా. ఇది అర్థం చేసుకోగలిగితే వాడు కళా తపస్వి. అందుకే ఆయన కచేరీ చేస్తూ పరవశించిపోతుండగా వేశ్య దగ్గరికి కుర్చీని బర్ అని లాగినటువంటి ధ్వనిని కూడా రికార్డ్ చేసి ఇచ్చారు విశ్వనాథ్ గారు శంకరాభరణంలో. ఆ ధ్వని విని లేచి వెళ్ళిపోతుంటారు సోమయాజులు గారు. గుర్రపు బగ్గీ చప్పుడు చూసి ఇంట్లో వాడు అంటాడు, ఆ బగ్గీ చక్రాల ధ్వనిలో కూడా ఆయన కోపం తెలుస్తోందంటాడు. అంటే ఇంత కోపం ఏమిటి ఆయన కచేరీలో ఎవరైనా మాట్లాడితే అంటే? ఆవిడ అంటుంది, ఇప్పుడేమిటి అమ్మగారికి పురుడు వస్తున్నప్పుడు పిల్ల పుట్టేటప్పుడు ప్రాణమే పోతున్నా ఆయన కచేరీ చేస్తుండగా వెళ్ళి చెప్పడానికి సాహసించలేదు. కచేరీ ఇచ్చేటప్పటికి ఆవిడ ప్రాణమే పోయింది. భార్య ప్రాణం పోతున్నా ఆయన నాదోపాసనం అంటే అంతే. ఇది అర్థం చేసుకోలేని వాడు క్షుద్రుడు. ఆ ఉపాసన ఆ స్థాయిలో ఉంటుంది. అందుకే ఇది చేతకాక ఆయన పక్కన ఒక ఆడది కూర్చుంటే వంకలు పెట్టి వెళ్ళిపోతే ఆయన లేచి, ఎవడికి తెలుస్తుందిరా మహానుభావ నా ఉపాసన ఏమిటో, నేను పాడిన పాట వీళ్ళు మెచ్చుకోక్కర్లేదు, మిరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచురు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు, పరవశాన శిరసూగంగా ధరకుజారె నా శివగంగా, నా గానలహరి నువ్వు మునుగంగా, ఆనంద వృష్టినే తడువంగా అని ఆగిపోయాడు సమాధి. నేను పాడితే క్షుద్రులు వీళ్ళకేం తెలుసు, వీళ్ళకి అర్థం కాదు, పక్కనున్న ఆడదర్థమైందంతే. నా పాట ఏమిటో నీకు అర్థమైందయా, మిరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచురు నవ్వులు కాబోలు. నువ్వు మురిసిపోతే ఆ మురిసిపోయిన నవ్వుల యొక్క చిరుచురు నవ్వులు ఆ మెరుపులు, ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు. నేను పాడితే కూర్చోలేక లేచి నువ్వు నర్తిస్తే నీ కాలి మువ్వల చప్పుడు ఆ పిడుగులు. నువ్వు సంతోషంతో ఏమి పాడావురా అని ఇలా చూస్తే పైనున్న గంగ కింద పడింది, అది వాన, అది నీ ఆనంద గంగ. ఆ ఆనంద వృష్టి నే తడువంగా. ఇప్పుడు నేను ఆనందాన్ని పొందాను, నాదోపాసన సిద్ధించింది, ఇంకా వాక్కుండదు, కాసేపు నిశ్శబ్దం. ఇప్పుడు శంకర నాదశరీరా పర. దీన్ని సెల్యులాయిడ్ మీదకి ఎక్కించడానికి కళా తపస్వి అయి ఉండాలి. ఆ మాట పట్టుకోవడానికి కూడా రసహృదయం ఉండాలి. అందుకే మా తల్లి జగదీశ్వరి గారు 1కి 10 మాటలు నవమాసాల యోగుల్ని చూస్తూ ఉంటాను కోటేశ్వరారు అనగలగాలంటే ఆ రసహృదయం ఉండాలి. అది లేనినాడు ఆ మాట అనలేరు. నన్ను క్షమించండి, సినిమా గురించి చెప్పారు ఎందుకు అనుకోకండి, అందులో ఉన్నటువంటి భావస్ఫోరకమైన ఒక మహత్తరమైన సన్నివేశాన్ని మీకు ఆవిష్కరించానంతే. కనుక నేను మీకు ప్రతిపాదన చెయ్యదలుచుకున్న విషయం ఆమె చెవుల యొక్క పరిమాణం ఎంత ఉంటుంది కాదు, ఆ చెవులు
మీరు ఎక్కడ కూర్చుని ఏది తలుచుకున్నా వినగలిగిన చెవులు. ఎందుకని? శబ్దము తరంగములుగా వాయులీనమై మీకు వస్తుంది మనోరంజకత్వముతో. ధ్వనికి ఆ శక్తి ఉండదు. పిల్లాడు కుయ్యో అని ఏడిచాడు అనుకోండి, దానికి వ్యాఖ్యానం చేయండి అన్నారు అనుకోండి. ఏమిటి వ్యాఖ్యానం చేస్తాం? నేను అనకూడదని మొన్న ఊరుకున్నాను. మా ఆఫీసులో గోపి గారు వచ్చి కూర్చున్నారు. ఎక్కడున్నారు గోపి గారు? ఉన్నారా? వచ్చి కూర్చున్నారు. మా ముత్యాల సత్యనారాయణ గోపి గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య గోపి మామయ్య అన్నాడు. అంటే నా వంక తిరిగి గోపి గారు అన్నారు, ఏమిటండి వీడు నన్ను అన్నయ్య మామయ్య అంటాడు, అసలు ఒక వ్యక్తి ఎందు అన్నయ్య మామయ్య ఎలా ఉంటాయి, మీరు వ్యాఖ్యానం చేద్దరు అన్నారు. అంటే నేను అప్పటికి ఊరుకున్నాను, బాగుండదని. ఏమి ఎందుకు అవ్వదు? అమ్మకు అన్నయ్య, నాకు మామయ్య, అవలా సమన్వయం. మా ఆవిడ గోపి గారిని అన్నయ్య గారు అంటుంది, సత్యనారాయణకి నా భార్య అమ్మ లాంటిది, ఎందుకంటే నన్ను గురువుగా భావిస్తాడు కాబట్టి గురుపత్ని తల్లి లాంటిది. నా భార్యకి అన్నగారు కాబట్టి మా అమ్మగారికి అన్నయ్య గారు, నాకు మామయ్య గారు. సరిపోలా? కాబట్టి శబ్దం ఎప్పుడూ అర్థంతోనే ఉంటుంది, ధ్వనికి అర్థం ఉండదు. నేను అన్నాను అనుకోండి, దానికి వ్యాఖ్యానం చెప్పండి అన్నారు అనుకోండి, ఉండదు, అది ధ్వని. పిల్లాడు ఏడిచాడు అనుకోండి, ధ్వని. శబ్దం అనుకోండి, అర్థముతో మనోరంజకత్వంతో ఉంటుంది. ఈ మాటలు తెలిసి ప్రయోగం చేయాలి, చాలా జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. అందుకే వేదరాశి శబ్దం అన్నారు. ఇప్పుడు ఈ శబ్దము ఆకాశ గుణకము, ఆకాశంలో వస్తుంటుంది. వస్తూ వాయుతరంగంగా చెవిలోకి ఎడుతుంది. నేను శబ్దము చేస్తేనే మీరు గ్రహించగలరు, లేదా సంజ్ఞ చేస్తే గ్రహించాలంటే మీరు నాకు ఇంకా దగ్గరగా ఉండాలి. మా ఆవిడ ఇంట్లో ఉంటే నేను ఇక్కడి నుంచి సంజ్ఞ చేస్తే తను తెలుసుకోలేదు. తన అంత దూరంలో ఉన్నా నేను చెప్తే పట్టుకోగలదు. శబ్దము తొందరగా గ్రహించగలుగుతారు. ఇప్పుడు చూడండి, అమ్మవారి యొక్క చెవులు ఎటువంటి శబ్దాన్ని పట్టుకుంటాయి అంటే, మీరు ఆవిడికి ఎంత దగ్గరలో ఉన్నారన్నది కాదు, మీరు ఎంత గట్టిగా చెప్పారన్నది కాదు. చెప్పిన దానికి వినడానికి ఓ లక్షణం ఉంటుంది. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు చెప్పాలి. అంతేకాని ఆయన పడుకున్నప్పుడు వెళ్ళి చెప్పేసి నేను చెప్పేశాను కదండి మీరు వినకపోతే నా తప్పు లేదంటే కుదరదు. ఆయన వినడానికి ప్రసన్నుడై ఉండాలి. ఆయన ఏదో ఆలోచిస్తుంటే మీరు చెప్పారనుకోండి, అలాగే అలాగే అంటే. భార్య తెలివైంది అనుకోండి, ఇక్కడ లేరు అని గ్రహిస్తుంది. ఏం చెప్పాను అంటే, అన్నారా, ఇదిగో ఇది చెప్పాను అని మళ్ళీ చెప్తుంది. అంటే ఎప్పుడు ఏదో ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాడు, ఇక్కడ ఉండడం. అది ఎవరికి తెలుస్తుంది? భార్యకి తెలుస్తుంది ఆ రహస్యం. అలా ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంటుందిట? ఒకప్పుడు వినడానికి సిద్ధంగా ఉండడం, ఒకప్పుడు వినడానికి సిద్ధంగా ఉండకపోవడం, ఉండవుట. ఇది ఎక్కడి నుంచి వస్తోంది ఇవన్నీ? కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. ఆ చెవులు మీరు ఎక్కడ ఉండి మనసులో తలుచుకున్నా, ప్రీతితో భక్తితో నమ్మి తలుచుకున్నా ఆవిడికి వినపడిపోతుంది. ఆవిడికి వినపడిపోతుందంటే ఏంటి? కేవలం వినపడ్డం కాదు, అలా ఎవడైనా పిలుస్తాడేమో అని ఆవిడ సిద్ధంగా ఉంటుంది. అందులో ఒకప్పుడు పడుకోవడం, ఒకప్పుడు లేవడం, ఇప్పుడు కుదరదన్నాం, ఇప్పుడు ఎలా వస్తానయ్యా అనడం, అలా ఏం ఉండదు. ఎప్పుడు నువ్వు ఏ కాలంలో ఎలా పిలువు ఆవిడ పలుకుతుంది. నువ్వు చెప్పకపోయినా ఆవిడ నువ్వు చెప్పినట్టుగా భావించి నీకు ఆ శక్తి ఇచ్చేస్తుంది. ఇది గొప్పతనం. ఇది ఎలా కుదురుతుందండి? మీరు చెప్పిన దానికి ఒక ఉదాహరణ చూపించండి అని మీరు నన్ను అడగచ్చు. నేను ఒక్క ఉదాహరణ చెప్పి పూర్తి చేసేస్తాను. పూర్వం శర్యాతి అని ఒక రాజు, ఆయనకి ఆనర్తుడు అని ఒక కొడుకు, సుకన్య అని ఒక కూతురు, 400 మంది భార్యలు ఆయనకి. లేక పుట్టిన ఒక్కతే కూతురు శర్యాతి. పూర్వం దక్షిణ నాయకత్వం ఉండేది. ఈ శర్యాతి ఆ కూతురు మీద మనసంతా పెట్టుకుని ఉన్నాడు. ఈమె ఒకనాడు సరోవరం దగ్గరికి వెళ్ళి ఆడుకుంటోంది చెలికెత్తెలతో. ఆడుకుంటూ ఒక పుట్ట దగ్గర కూర్చుంది. ఆ పుట్ట చవన మహర్షి కూర్చుని తపస్సు చేస్తుంటే, పరమవృద్ధుడు చవనుడు తపస్సు చేసుకుంటుంటే పుట్ట పట్టేసింది. పుట్ట పట్టేస్తే ఆయన కన్నులు మాత్రం, కొంతమంది తపస్సు చేసేటప్పుడు కూడా ఇలా కన్నులు తెరిచి ఉండొచ్చు, దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. కానీ ఆ కన్నులు బాహ్యానుసంధానం జరగవు, మెరుస్తుంటాయి. ఆ కన్నుల దగ్గర మాత్రం 2 కన్నాలు ఉన్నాయి పుట్టకి. ఆ పిల్లకి ఇలా చూస్తే అవి మెరుగుడు పురుగుళ్ళే కనపడ్డాయి. ఇదేదో మెరుగుడు పురుగుల లోపల ఉన్నట్టున్నాయని ఆ పిల్ల అక్కడ ఉన్న పుల్లొకటి తీసి ఆ 2 కన్నాల్లో ఇలా పొడిచింది. పొడిస్తే ఆయన తపస్వి అయి ఉన్నాడు, శక్తితో లేడు, బాహ్య శక్తితో. అబ్బా అబ్బా అని మూలిగాడు. ఈ పుల్ల తీసి చూసింది, కొద్దిగా నెత్తురు తడి అంటి ఉంది. ఆ అమ్మాయికి ఏదో మూలిగి వినపడింది, భయం వేసి వెళ్ళిపోయింది బాల్య చేష్టితంగా.
ఆయన పడిన బాధకి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ మలమూత్ర బంధనం అయిపోయింది, జంతువులతో సహా. ఇప్పుడు వాళ్ళు బెంగ పెట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడో అపచారం జరిగింది మహాపురుషుడికి, అందుకే ఇంత ఉపద్రవం వచ్చింది, ఎవరికి ఏ అపచారం జరిగిందో చూడండి అన్నారు. మన రాజ్య సరిహద్దుల్లో మన రాజ్యంలో మహానుభావుడు చవనుడు తపస్సు చేస్తున్నాడు, ఆయనకి ఏమైనా అయిందా చూడండి అన్నారు. వెళ్ళి పుట్ట కడిగి చూశారు. చూస్తే 2 కళ్ళు పోయాయి ఆయనకి. ఆయన అన్నాడు, శర్యా నన్ను ఆ పిల్ల సుకన్య పొడిచేసింది అన్నాడు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళి రాజును తీసుకొచ్చారు. నీ కూతురే పొడిచేసిందిట అన్నారు. ఆయన అన్నాడు, క్షమార్పణలు చెప్పాడు, నీ జీవితాంతాన్ని నిన్ను జాగ్రత్తగా చూడడం కోసమని పరిచారికల్ని నియోగిస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, చవనుడు, నువ్వు పరిచారకుల్ని పెడతావు, కానీ నావాడు అని ప్రేమతో చూడరుగా. ఎవరు పొడిచారో నీ పిల్లనిచ్చి పెళ్లి చేయి, భర్తని కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటుంది అన్నాడు. పరమవృద్ధుడు, ముక్కోపి, కళ్ళు లేనివాడు, అరణ్యంలో ఉండేవాడు. 400 మంది భార్యల్ని చేసుకున్న తర్వాత లేక పుట్టినటువంటి సుగుణాల రాశి, అందాల భరిణ సుకన్య. రాజు బెంగ పెట్టుకుని మంత్రి పరిషత్తుని పిలిచాడు. ఈలోగా లోకంలో బాధ రాజ్యం అంతా, జంతువులు కూడా నిలబడిపోయాయి, మలమూత్ర బంధనం అయిపోయి. ఈ సమయంలో మంత్రి పరిషత్ అంతా వచ్చి బాధపడుతున్నటువంటి సమయంలో ఈ సుకన్య వచ్చి అంది, నాన్నగారు మీరు బెంగ పెట్టుకోకండి, తప్పు చేసింది నేను, పరమప్రీతితో ఆ ఋషిని నేను వివాహం చేసుకుంటానంది. చెప్పడానికి ప్రయత్నించాడు, ఆవిడ అంగీకరించలేదు. ఆఖరికి వివాహం అయిపోయింది. ఈ పిల్లని తీసుకుని పరమవృద్ధుడైనటువంటి చవనుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆయనకి కళ్ళు లేవు, ఆయనకి సూర్యోదయం అయితే తెలియదు, అందుకని ఈ పిల్లే చెప్పేది. ఆయన్ని గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేది. సంధ్యావందనానికి వేళ అయిందంటే సంధ్యావందనం చేసుకునేవాడు. భోజనం చేసే వేళ అయింది మధ్యాహ్నం అంటే మధ్యాహ్నానికి సంధ్యావందనం చేసుకుని అన్నం తినేవాడు. సాయంకాలం అయింది సంధ్యావందనం చేసుకోండి అంటే చేసుకునేవాడు. అన్నీ తీసుకొచ్చి అందిస్తే పూజ చేసుకునేవాడు. నోటికింతకు ముందు వచ్చు కాబట్టి మంత్రములను మననం చేసేవాడు. చీకటి పడిపోయింది పడుకోండి అంటే పడుకునేవాడు. గజ 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 వణికిపోతూ ఉండేవాడు వృద్ధుడు. ఈమె ఒకనాడు ఏటికి వెళ్ళి నీరు పట్టుకుని వస్తోంది భర్త కోసమని. అప్పటికి ఆయన్ని స్నానం అవి చేయించి కూర్చోబెట్టింది. అశ్వినీ దేవతలని మంచి నవయవ్వనంలో ఉన్న 2 దేవతలు, వాళ్ళు దేవతలకు వైద్యులు, వాళ్ళు ఈమెని చూశారు. మహాసౌందర్య రాశి, ఈమె ఎందుకు అరణ్యంలో ఒక్కతి తిరుగుతోందని అడిగారు. అడిగితే, ఒకవేళ నీకు వివాహం కాకపోతే మా ఇద్దరిలో ఒకరిని నువ్వు స్వీకరించవచ్చు, మేము దేవతల యొక్క వైద్యులం అన్నారు. అంటే ఆవిడ సరళంగానే జవాబు చెప్పింది, నేను చవన మహర్షి యొక్క భార్యని, నా పేరు సుకన్య, నేను శర్యాతి మహారాజు యొక్క కుమార్తెని, కాబట్టి మీరు నన్ను అలా అడగకూడదు అంది. అంటే వాళ్ళు అన్నారు, ఇప్పుడు తెల్లబోయి పరమవృద్ధుడు, ఉనికిపోతున్నవాడు, కళ్ళు లేనివాడు, కోపిష్టి, అటువంటి వాడికి నిన్నిచ్చి పెళ్లి చేశాడా శర్యాతి? ఎలా పడుతున్నావు వాడితో సంసారం? అసలు విధి బ్రహ్మ అనేటటువంటి వాడు సృష్టిలో చేసే పనులు గమ్మత్తుగా ఉంటాయి, నిన్నెలా ఇచ్చి పెళ్లి చేశాడు ఈయనకి? అటువంటి ముసలిమొగుడితో ఏ సుఖాలను అనుభవిస్తావో మా ఇద్దరిలో ఒకరిని పొందు అన్నారు. అంటే ఆవిడంది, హద్దు మీరి మాట్లాడుతున్నారు, నేను చవనుడి ఇల్లాలిని, ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని శపిస్తానన్నాడు అని ఆవిడ వెళ్ళిపోతోంది ఆశ్రమం వైపు. ఇప్పుడు దేవవైద్యులు భయపడ్డారు. ఈవిడ వెళ్ళి చెప్తే చవనుడు మహాతపశక్తి సంపన్నుడు, క్రోధమూర్తి, మన్ని శపిస్తాడేమో అని వీళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారు, అమ్మ ఇందేదో అయిపోయింది, ఇంత ఎలా కష్టపడతావు? నీ భర్తకి మేము మంచి యవ్వనాన్ని, గొప్ప శక్తిని, గొప్ప రూపాన్ని ఇచ్చేస్తాం, కానీ అటువంటి రూపాన్ని ఇచ్చిన తర్వాత మేము ముగ్గురం ఒక్కలా ఉంటాం, మా ముగ్గురులో చవనుడు వరకు నువ్వు కనిపెడితే చవనుడికి ఇల్లాలివి, పొరపాటున మా ఇద్దరిలో ఎవరినైనా ఒకడిని చవనుడు అనుకుంటే వాడికి ఇల్లాలు కావాలన్నారు. ఇప్పుడు అది ఆవిడ పాతివ్రత్యానికి పరీక్ష. ఆవిడ అంగీకరించకుండా వెళ్ళి చవనుడికి చెప్పింది. చవనుడి నమ్మకం ఏమిటంటే తన భార్య యొక్క సౌశీల్యం మీద. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, నన్ను తీసుకెళ్ళు సరోవరానికి అన్నాడు. చెయ్యి పట్టుకు తీసుకెళ్ళింది. అశ్వినీ దేవతలు, చవనుడు ముగ్గురు నీటిలో మునిగి పైకి తేలేరు. ముగ్గురు ఒక్క రూపాన్ని, ఒక్క కంఠాల్ని పొందారు. వచ్చి ఒడ్డున నించుని ఏకకంఠంతో ముగ్గురు అన్నారు, ఎవరు నీ భర్తో కనిపెట్టన్నారు. చక్కగా మంచి యవ్వనాన్ని, శరీరాన్ని పొందినవాడు భర్త. పరీక్ష ఎవరికి? ఆవిడికి.
ఇప్పుడు ఇంతటి మహాపతివ్రత పొరపాట్న భర్త కానివాణ్ణి భర్త అని చెప్పింది అనుకోండి, ఆవిడ బెంగ ఏమిటంటే నా చారిత్రం ఏమైపోతుంది, నేను అప్పుడు ఆయన్ని వివాహం చేసుకోవలసి ఉంటుంది, ఆయనతో సంసారం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్నాడు, భర్త అన్నాడని ఆయన మాటకి తల ఒగ్గి తీసుకెళ్ళాను సరోవరం దగ్గరికి. కానీ ఇప్పుడు నాకు పరీక్ష వచ్చింది, నన్ను ఎవరు రక్షించేవాళ్ళు? ఆవిడికి ఆలోచించడానికి అవకాశం లేదు. ఆవిడ, అమ్మా లోకంలో మహాపతివ్రత అని పేరు పొందిన తల్లి ఎవరు? ఆ తల్లి లలితాపరా భట్టారిక. అమ్మా నీకే నమస్కారం చేస్తున్నాను, నీకు ఎటువంటి పేరుందో అటువంటి పేరు నాకు కలగాలంటే నీ అనుగ్రహమే కలగాలి. ఆవిడంది, నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే అని విష్ణుపత్ని నమస్తుభ్యం వేదమాత సరస్వతి ఇదం జగం తయా సృష్టం సర్వం స్థావరజంగమం బుద్ధిదాసి తమజ్ఞానాజ్ఞానినా మోక్షదా సదా సిద్ధిదా యోగినామం బాజయదా కీర్తిదా పునః శరణం త్వాం ప్రపన్నాస్మి విస్మయం పరమంగతాః అంది. అమ్మా సృష్టికర్త శక్తి నువ్వు, స్థితికర్త శక్తి నువ్వు, లయకర్త శక్తి నువ్వు, శక్తులకు శక్తి నువ్వు, ఆదిశక్తి నువ్వు, అమ్మలగన్న యమ్మ నువ్వు, మహాపతివ్రతవి నువ్వు. రాకూడని కష్టం వచ్చింది, నోటితో చెప్పలేదు, పతి ఎవరో తెలుసుకోలేకపోతున్నాను అనలేదు. శరణం త్వాం ప్రపన్నాస్మి ఈ మాటలు పైకి చెప్పలేదు, నోటిలో అనుకుంది. అమ్మా నువ్వు నాకు భర్తని గుర్తుపట్టగలిగిన శక్తి కృప చెయ్యి అని కళ్ళు తెరిచింది. ముగ్గురిలో చవనుడెవరో ఆవిడ తెలిసిపోయింది. ఆవిడ వేలు చూపించింది. అశ్వనీ దేవతలు పొంగిపోయి, ఏమి పాతివ్రత్యమమ్మా నీది అని చవనుణ్ణి, నవయవ్వనంతో ఉన్నవాణ్ణి, ఇంత అందాల భరిణని ఆవిడకి భర్తగా ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడో అంత కష్టంలో ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో తన కష్టం పరపురుషుల ముందు చెప్పుకోలేక మనసులో అనుకుని శరణం త్వాం ప్రపన్నాస్మి అనగానే ఆ తల్లి ఆనాడు సుకన్యకి పాతివ్రత్యం నిలబడేటట్టుగా శక్తిని కృప చేసేసింది. అంత కష్టంలో, అమ్మా నిన్ను పిలిచిన వారికి ఆ పిలుపులు వినగలిగినటువంటి చెవులమ్మా నీ చెవులు. ఇక్కడ తలుచుకుంటే చాలు ఆ పిలుపులు వినపడతాయమ్మా. ఆ చెవులు అలంకారయుక్తములు కాకుండా ఉండకూడదు, అంత గొప్ప చెవులని చెప్పడానికి కదంబమంజరీ క్లప్త కర్ణపూర మనోహర ఇందుకుని కీర్తిస్తున్నారు. అది ఆ చెవుల శక్తి అని మీరు భక్తిని పొందడానికి. మూక పంచశతిలో మూకశంకర్లు అన్నారు, ఆయనకి అమ్మవారి ఎదురుగుండా నిలబడిందండి. నిలబడితే అమ్మవారి చెవిలో పూలు కనబడ్డాయి. కనబడితే ఆయన అన్నారు, అమ్మవారి వంక చూసి, అమ్మవారు ఇలా పెట్టుకుంటుందని చెప్పాను కదా పూలు, ఆ పూలు ఇప్పుడు ఈ కంటి దగ్గరికి వచ్చాయి, ఈ కన్ను ఇలా తిరుగుతూ ఉంటుంది, ఈ కటాక్షం ఈ చివరికి వెళ్ళినప్పుడు ఈ పువ్వులు అమ్మవారి కనుకొలుకులు దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నాయి. ఆయన అన్నారు మూకశంకర్లు, కామాక్షి వీక్షణ రుచాయుధి నిర్జితం మే నీలోత్పలం నిరవశేష గతాభిమానం ఆగత్య తత్పరిసరం శ్రవణావతంస వ్యాజే నూనమభయార్ధనమతనోతి అన్నారు. అమ్మా నీ చెవిలో పెట్టుకున్నవి నల్ల కలువలు అన్నారు ఆయన. ఆయనకి నల్ల కలువలతో దర్శనమిచ్చింది. నల్ల కలువలు పెట్టుకుని ఉన్నావు, ఈ నల్ల కలువలు నీ చెవిలో ఎందుకు పెట్టుకున్నావో తెలుసా? అవి ఇక్కడికి ఎందుకు వచ్చాయో తెలుసా? ఈ నల్ల కలువలు నీకు ఒక అపచారం చేసేది. ఎవరైనా చెయ్యకూడని తప్పు చేశారనుకోండి, వాళ్ళ మీద ఆగ్రహించామనుకోండి, వాడు భక్తుడు అనుకోండి, అయ్యో అనవసరంగా కోపడ్డారు, మళ్ళీ ఎలా అయినా ఆయనకి చెప్పుకుని ఆయన ప్రసన్నుడయ్యేట్టు చూసుకుందాం అంటే కన్నుల్లో పడ్డానికి ప్రయత్నిస్తారు 1కి 10 మార్లు. చూసి ఏమయ్యా ఏమిటి అంటే, అయ్యా బాబోయ్ పిలిచారు అంతే చాలండి బాబు, మీరు పిలవలేదని బెంగట్టుకు పోయానండి అన్నాడు అనుకోండి, గురువు ప్రసన్నుడైపోతాడు. అలా ఈ నల్ల కలువలకు తప్పు చేసేయట. ఏమిటా తప్పు అంటే, అమ్మవారి కన్నులకున్న కాంతి మా కాంతి ఒకటే అన్నైట. ఎందుకంటే అమ్మవారిని కువలయాక్షి అన్నారు కదా అని. అమ్మవారి ఇలా చూసింది, భయపడిపోయేట. అయ్య బాబోయ్ ఆ కాంతి ఎక్కడ, మేమెక్కడ? ఇప్పుడు కువలయాక్షి అన్నారు కదా అని మా కన్నుల్లో ఆవిడ కన్నులు ఉన్నాయని చెప్పి గర్వానికి పోయాం. ఇప్పుడు ఆ తల్లి మమ్మల్ని దగ్గరికి రాణిస్తుందయ్యా. అందుకని అవి ఏం చేశాయంటేట, తిన్నగా కన్నుల దగ్గరికి వచ్చి క్షమార్పణ చెప్పి, మీ అందం ముందు మేమేం పనికొస్తాం లేదో తెలియకన్నాం, మమ్మల్ని క్షమించేయని కన్నులకే చెప్పుకుందామంటే కుదరదని ఈ కన్నులకి బాగా దగ్గరగా ఉన్న చెవుల్ని పట్టుకుని చెవుల దగ్గర కూర్చున్నాయిట. అంటే ఇప్పుడు ఈ కన్నులు చెవుల దగ్గరికి వస్తాయి. ఎందుకని? ఈ కన్నులకి చెవులకి ఉన్న స్నేహం అటువంటిది. ఎందుకని అంటే అపాంగత్తే లబ్ధవా, ఈ కన్నులు ఎప్పుడు ఇక్కడికి ఎడతాయి.
ఇక్కడికి వచ్చినప్పుడు వీటిలో కూర్చుంటే వీటికి ఇవి మిత్రులు అయ్యాయి కదా ఇప్పుడు, అందుకని ఇవేం అనలేవు. ఆ మిత్రుడికి మిత్రుడు కాబట్టి ఊరుకున్నాయిట. ఊరుకుంటే ఇప్పుడు ఇలా రాగానే క్షమార్పణ చెప్తున్నాయిట. అమ్మాయి ఏమనుకోకమ్మా, ఏదో అన్నామమ్మా, తెలియకన్నామమ్మా, నీ కాంతి ఎక్కడమ్మా, మేమెక్కడమ్మా, నీ శుభకెక్కడమ్మా, మేమెక్కడమ్మా, నీ చల్లని చూపు ఎక్కడమ్మా, మేమెక్కడమ్మా అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయిట. వింది కదా చాలు అని మళ్ళీ వచ్చినప్పుడు అలా అమ్మ క్షమించమ్మా, క్షమించమ్మా, క్షమించమ్మా అంటున్నాయిట. అమ్మ క్షమించేసిందిట. నీ కన్నుల యొక్క అందంతో పోటీ పడినటువంటి విషయానికి క్షమార్పణ చెప్పుకోవడానికే ఆ పూలగుత్తులు ఇలా కూర్చున్నాయమ్మా, నాకు అర్థమైపోయింది అన్నారు మూకశంకర్. ఎంత గమ్మత్తుగా చెప్పారో చూడండి. అంటే ఆ చెవిలిలో ఉన్న పువ్వులను నువ్వు ఊహించినంత మాత్రం చేత నీ తప్పుల్ని కూడా ఆవిడ కటాక్షంతో క్షమించి దగ్గరకి తీసుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి? కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. పైకి చిన్న నామాల్లో ఉంటాయి, కానీ ఆ నామములు మనం ఎంత అందంగా అమ్మవారి పాదములు పట్టుకుని రక్షణ పొందొచ్చో మనకి ఉపదేశం చేసేటటువంటి అద్భుతమైనటువంటి అమృత భాండములు. కనుక రేపటి రోజున శుక్రవారం గనక తాటంక యుగళీభూత తపనోడుప మండల దానితో ప్రారంభం చేద్దాం.